బాటిళ్లలో నీరు తాగేస్తున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి. ప్లాస్టిక్ మానవ జీవితంలో భాగమైంది. ముఖ్యంగా ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగడం సౌలభ్యంగా ఉంటుంది. తాగడానికి ఎక్కడికైనా తీసుకెళ్లేందుకు సులభంగా ఉంటుంది. అయితే ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగడం ఆరోగ్యానికి హానికరమని అధ్యయనాలు చెప్తున్నాయి. ప్లాస్టిక్ బాటిళ్ల తయారీలో ఉపయోగించే రసాయనాలు నీటిలో కరిగిపోతాయి. ఆ నీటిని తాగడం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కనుక దీన్ని దీర్ఘకాలిక ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా పరిమితంగా వాడడం మంచిది. ప్లాస్టిక్ బాటిళ్లలో BPA, లీడ్, కాడ్మియం, మెర్క్యూరీ వంటి హానికరమైన రసాయనాలుంటాయి. ఇవి నీటిలో కరిగిపోయి వేడి వాతావరణంలో లేదా బాటిల్ ఎండిలో ఉన్నప్పుడు ఎక్కువ విడుదలవుతాయి. ఈ రసాయనాలు శరీరంలోకి ప్రవేశించి హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తాయి. మైక్రోప్లాస్టిక్, నానోప్లాస్టిక్ బాటిళ్లు కాలక్రమేణా చిన్న చిన్న కణాలుగా విడిపోతాయి. వీటినే మైక్రోప్లాస్టిక్, నానోప్లాస్టిక్స్ అంటారు. ఈ కణాలు నీటిలో కలిసి ఆ నీటిని తాగడం ద్వారా శరీరంలోకి చేరుతాయి. వీటి ప్రభావం ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి, కానీ ఇవి ఆరోగ్యానికి హానికరమని భావిస్తున్నారు. రసాయనాలు నీటిలో కలవడం, ప్లాస్టిక్ బాటిల్స్ లో బైస్ఫెనాల్ A, ఫాఫ్థలేట్స్, లీడ్, కాడ్మియం, మెర్క్యూరీ వంటి హానికరమైన రసాయనాలుంటాయి. దీనిలోని BPA హార్మోన్ల వ్యవస్థను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా ఈస్ట్రోజన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. దీనివల్ల పునరుత్పత్తి సమస్యలు, క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాకుండా దీనిలోని ఫాఫ్థలేట్స్ కూడా హార్మోన్ల వ్యవస్థను దెబ్బతీస్తాయి. పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గిస్తాయి, పునరుత్పత్తి సమస్యలను కలిగిస్తాయి. ఇతర ఆరోగ్య సమస్యలను, కిడ్నీలను దెబ్బతీస్తాయి. ప్లాస్టిక్ బాటిళ్లలో నిల్వ ఉంచిన నీటిని తాగడం వల్ల జీర్ణ సమస్యలు, కొన్ని రకాల ప్లాస్టిక్ బాటిళ్లలో ఉండే రసాయనాలు కడుపు నొప్పి, వికారం, వాంతులు, ఇతర జీర్ణ సమస్యలు కలిగిస్తాయి.